ఇప్పుడు మనం ఈ మరికొన్ని ఫొటోస్ని డిజైన్ ఫైల్స్లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సింపుల్గా ఏదన్నా ఒక ఫోటో ఓపెన్ చేద్దాం. ఇది టైగర్ ఫేస్ ఫోటో, చాలా క్లియర్గా ఉంది. ఓకే, ప్లస్ ప్లస్ నొక్కితే మనకి ప్లస్ ప్లస్ కీబోర్డ్లో ప్లస్ నొక్కితేనేమో జూమ్ ఇన్, మైనస్ నొక్కితే జూమ్ అవుట్. ఓకే, జీరో నొక్కామనుకోండి ఎగ్జాక్ట్ విండోలో ఫిట్ అవుతుంది. మీరు ఇది జూమ్ చేసుకొని కూడా వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఆటో డిజిటైజేషన్లో మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిజైన్ రెడీ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకి డిజైన్ ఈ ఫోటో ఆర్ట్ వర్క్ అనేది క్లియర్గా లేదనుకోండి, అప్పుడు మనం మాన్యువల్గా డిజిటైజేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఇలా మీరు వన్ బై వన్ పంచింగ్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, దానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను శాంపుల్కి ఒకటి పంచింగ్ చేసి చూపిస్తాను. కాంప్లెక్స్ ఫిల్లింగ్ తీసుకొని మనకి ఇక్కడ ఏంటంటే పంచింగ్ అనేది లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్తో మనం మేనేజ్ చేయాలి. ఎప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయాలి, ఎప్పుడు రైట్ క్లిక్ చేయాలి అనేది మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది. అది మాన్యువల్ డిజిటైజేషన్ అంటే ఫుల్ కోర్స్లో మీకు అన్నీ నేర్పిస్తాము. జస్ట్ ఇది మీకు అవసరం లేదు, జస్ట్ నేను మీకు ఒక ఐడియా కోసం పంచింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది ఫిల్ అయిపోయింది కదా. సో ఇది రెడీ అయిపోయింది. ఇలా మనం అన్నీ పంచింగ్ చేసుకుంటే చూడాలి. ఇది ఒకటి పంచింగ్ చేశాను, మళ్ళీ ఇది ఆబ్జెక్ట్ పంచ్ చేయాలి. అట్లీస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ కొన్ని పంచింగ్ చేసి రైట్ సైడ్ సేమ్ ఉంటే మిర్రర్ ఇమేజ్ చేసుకోవచ్చు. సో ఇలా మాన్యువల్గా పంచింగ్ చేసుకుంటే వెళ్తే మనం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి టైం సేవ్ అవ్వాలంటే మనం ఆటో డిజిటైజేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆటో డిజిటైజేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ ఈ గ్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఇది సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్మార్ట్ డిజైన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 కలర్సే ఉన్నాయి చూడండి. కరెక్ట్గా ప్రాసెస్డ్ బిట్ మ్యాప్ చూస్తే ఇక్కడ 2 కలర్సే చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఓకే చేసామనుకోండి, కరెక్ట్గా మనకు 2 కలర్స్ ఉన్నాయి. నాకు బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ వద్దు కాబట్టి ఒమిట్ చేస్తాను. మీరు బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ కూడా పెట్టారనుకోండి, ఫిల్లింగ్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఒమిట్ చేసి ఓకే పెడతాను. అయిపోయింది, డిజైన్ ఫైల్ రెడీ అయిపోయింది. ఓకేనా, డీ నొక్కారనుకోండి బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ అనేది హైడ్ అయిపోద్ది. మళ్ళీ డీ నొక్కితే షో అవుతుంది, అంటే కనిపిస్తుంది. మీకు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు సెలెక్ట్ చేసి. టైగర్ ఇమేజ్ రెడీ అయిపోయింది. ఎంత క్లియర్గా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ 35,000 వచ్చాయి. విత్ హైట్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, 9x9. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకుంటా, కంట్రోల్ టైగర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డిఎస్టి ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్లో టైగర్ అని పెట్టేసి, ఆల్రెడీ రీసెంట్గా నేను తజీమా డిఎస్టి ఫార్మాట్లో సేవ్ చేశాను కాబట్టి అదే ఫార్మాట్ సెలెక్ట్ అయింది, సేవ్ చేసుకున్నా. సో ఇది మెషిన్లో మనం సేవ్ చేసుకొని వర్క్ చేసుకోవటమే. మీకు కావాలంటే ఇది రన్ చేసి చూడవచ్చు. వ్యూ స్టిచ్ ప్లేయర్ చూడండి ఎంత మంచిగా వర్క్ అవుతుందో. 1 మినిట్ టైం కూడా పట్టట్లేదు నాకు. ఫోటోని డైరెక్ట్గా నేను సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసుకుంటున్నాను, డిజైన్ ఫైల్కి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఈజీనా కాదా? మీరు కూడా ట్రై చేయొచ్చు. మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఒకటే మీరు చూడాల్సింది ఏంటంటే గ్రాఫిక్ ఫైల్ అంటే ఆ ఇమేజ్ కానీ ఫోటో కానీ క్లియర్గా ఉండేలా చూడండి. ఓకేనా. సో ఈ టైగర్ సేవ్ చేశాను కదా, ఇప్పుడు మరొక ఫోటో తీసుకుందాం. ఓకే, నేను ఒక టెంప్లెట్ రెడీ చేసుకున్నాను. ఫైల్ న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అంటే నాది ఆటోమేటిక్గా రీసెంట్గా నేను ఒక టెంప్లెట్ ఫైల్ సేవ్ చేసుకున్నాను. సో అది ఓపెన్ అవుతుంది అనమాట ఇది. ఓకే, సో స్క్రోల్ లెఫ్ట్. ఇప్పుడు గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ గ్రాఫిక్స్ ఆప్షన్ కూడా ఉంది. అలా కూడా మీరు ఈ గ్రాఫిక్ ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు లెటర్స్ అమ్మ అని ఉంది కదా, అమ్మ అనే ఫోటో నేను రెడీ చేసుకున్నాను. అది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయింది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా రైట్ సైడ్. చూడండి, అమ్మ అనేది బ్లాక్ కలర్, లెటర్స్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఫిల్లింగ్ కావాలనుకోండి, ఏం చేయాలి? స్మార్ట్ డిజైన్లో ఇక్కడ మనం బిట్ మ్యాప్ కలర్స్ ప్రాసెస్ చేశాక 2 కలర్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఫిల్లింగ్ కావాలనుకోండి, మీరు ఐదర్ డీటెయిల్ లేదంటే ఫిల్ ఆప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ పెడితే ఏంటంటే మనకు కొంచెం అవుట్పుట్ అనేది ఇంకా డీటెయిల్డ్గా అవుట్పుట్ వస్తుంది. ఫిల్లింగ్ అంటే జస్ట్ ఫిల్లింగ్ అప్లై అవుతుంది. మీరు వేరియేషన్ చూడొచ్చు.
ఒకసారి ఫిల్ పెట్టండి, ఒకసారి డీటెయిల్స్ పెట్టి మీ ఓన్గా అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్ ఏంటో. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ అంత మంచిగా రాలేదు. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి స్మార్ట్ డిజైన్లోకి వెళ్ళి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్ కాకుండా ఫిల్ పెడతాను. ఓకే, ఇప్పుడు ఫిల్లింగ్ పెడితే బాగా వచ్చింది చూడండి. డీటెయిల్గా కాకుండా, అంటే డీటెయిల్ ఆప్షన్ ఏమవుతుందంటే మనకంత ప్రాపర్ అవుట్పుట్ రాలేదు. ఇక్కడ డీటెయిల్డ్ కాకుండా ఫిల్ పెట్టాను. ఇక్కడ మీరు ఫిల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తతామి అనేది అప్లై అయింది. ఈ తతామి అనేది ఫిల్ టైప్ అనమాట, ఫార్మాటు. యూస్ టు క్రియేట్ సాలిడ్ స్టిచ్చింగ్ ఫర్ లార్జ్ షేప్స్, అంటే లార్జ్ షేప్, లార్జ్ ఫిల్లింగ్ షేప్స్కి, లార్జ్ షేప్ ఫిల్లింగ్స్కి మనం ఇది వాడుకోవచ్చు అనమాట. తతామి ఏంటంటే స్టిచ్చెస్ దగ్గర దగ్గరగా ఉంటాయి. అదే మీరు ఇది సాటిన్ సెలెక్ట్ చేసామనుకోండి, స్టిచ్చెస్ అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడైతే తతామియే బాగుంది బ్యాక్గ్రౌండ్ కలరు. ఓకే, మీకు ఇన్ కేస్ ఇది వైట్ కలర్ వద్దనుకోండి, ఇది డిలీట్ చేసేయచ్చు. ఈ ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటో డిలీట్ చేసేయచ్చు. అమ్మ అనేది రెడీగా ఉంది. ఓకే, అలా కాకుండా మీరు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, కంట్రోల్ జెడ్ నొక్కుతున్నాను, అంటే అండు. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే అండు. సో మళ్ళీ అమ్మ అనే ఫోటో ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్మార్ట్ డిజైన్కి వెళ్తున్నాను. చూడండి, స్మార్ట్ డిజైన్ కాదు, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్. ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ గ్రాఫిక్స్ ఇంటూ ఎంబ్రాయిడరీ వితౌట్ ఎనీ యూజర్ ఇంటరాక్షన్. ఇప్పుడు మనకి ఇంకా ఆప్షన్ ఇవ్వదు. మనకి స్మార్ట్ డిజైన్లో ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఇస్తుంది, మనకి దేనికి ఫిల్లింగ్ కావాలి, దేనికి ఫిల్లింగ్ వద్దనే ఆప్షన్ ఉంటుంది కదా. మనకి ఇక్కడ స్మార్ట్ డిజైన్లో ఆప్షన్ ఉండదు. అది ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్లో ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా ఇన్స్టెంట్గా డిజైన్ అనేది పంచింగ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇన్స్టెంట్గా డిజైన్ పంచింగ్ అయిపోయింది. చూడండి, కంట్రోల్ జెడ్. ఓకే, ఇది ఇమేజ్ ఫైల్. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇక్కడ మీరు అవసరమైతే గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ గ్రాఫిక్స్ నుంచి అమ్మ అని ఫోటో ఓపెన్ చేసి డైరెక్ట్గా స్మార్ట్ డిజైన్, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది కన్వర్ట్ చేసేస్తుంది. ఇంకా మనకి ఆప్షన్ ఉండదు అనమాట. అంటే కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏ కలర్కి ఫిల్లింగ్ కావాలి, ఏ కలర్కి ఫిల్లింగ్ వద్దనేది ఆప్షన్ ఉండదు. ఓకేనా. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది డిజైన్, అమ్మ అనే డిజైను. ఇప్పుడు నేను సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. జస్ట్ 5/2 ఇంచెస్ ఉంది. మీరు కావాలంటే రన్ చేసి చూసుకోవచ్చు. షార్ట్ కట్ Shift+R. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ నేను సేవ్ చేసుకుంటాను. ఇది వెక్టార్ అనమాట. ఇది వెక్టార్ అంటే ఏంటంటే దానికి ఫిల్లింగ్, స్టిచ్చెస్ జనరేట్ అవ్వవు. మీరు సేవ్ చేసినా నో ప్రాబ్లం. ఓన్లీ ఏదైతే మనకి స్టిచ్చెస్ ఉన్నాయో అవి సేవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫైల్ ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్ అంటున్నారు. అంటే ఈ అమ్మ అనే డిజైన్ని నేను ఇప్పుడు ఉషా మెషిన్ కావాలనుకోండి, జేఎఫ్ ఫార్మాట్లో నేను సేవ్ చేసుకుంటాను. ఇక్కడ జెనోమి star.jf ఉంది కదా, ఇప్పుడు జేఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయింది. దీన్నే నేను మళ్ళీ డిఎస్టీ ఫైల్లో కూడా సేవ్ చేస్తాను. ఓకే, కావాలంటే ఫైల్ నేమ్ మార్చుకోవచ్చు. ఇక్కడ తజీమా డిఎస్టీ సేవ్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు వరకు మనం 3 డిజైన్ ఫైల్స్ రెడీ చేసాం. మా మదరు సన్, ఓకే, టైగర్, అలానే అమ్మ తెలుగు లెటర్స్. ఓకేనా. సో ఇప్పుడు వరకు ఎన్ని ఆప్షన్స్ కవర్ అయినాయి? స్మార్ట్ డిజైన్, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ కవర్ అయినాయి. ఓకే, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ అంటే ఇంక ఇన్స్టెంట్గా ఆటోమేటిక్ డిజైన్ కన్వర్ట్ చేస్తుంది. మనకి ఆప్షన్స్ ఉండవు. అంటే ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్, మనకి కలర్స్, ఏ కలర్స్కి వర్క్ కావాలి, ఏ కలర్స్ వర్క్ అనేది ఆప్షన్ ఉండదు. స్మార్ట్ డిజైన్లో ఆప్షన్ ఉంటుంది. 90% మనం ఎక్కువ వాడేది ఏంటంటే స్మార్ట్ డిజైన్, ఎందుకంటే అట్లీస్ట్ మనకు కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఓకే, స్మార్ట్ డిజైన్ రికమెండెడ్, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ వాడొద్దు. ఓకే,